మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అరుణ విశాఖపట్నం కేజీహెచ్ దగ్గర ఈ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అచ్యుతాపురం ఫార్మాలోని జరిగినటువంటి ఇన్సిడెంట్లో 17 మంది చనిపోయారు. 5 తాలూకా మృతదేహాలను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 12 మంది మృతదేహాలను విశాఖపట్నం కేజీహెచ్కి తరలించారు. ఇక్కడ బాధిత మృతులు ఎవరైతే కూడాను కేజీహెచ్ దగ్గర నిన్న మధ్యాహ్నం నుంచి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఈ బాధిత కుటుంబాలను పరిశీలించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖపట్నం మాజీ మంత్రి సత్యనారాయణతో పాటు మాజీ డిప్యూటీ సీఎం అదేవిధంగా మాజీ మంత్రి అమర్ వీళ్ళంతా కూడాను బాధిత కుటుంబాలని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. బూడి ముత్యాల నాయుడు అదేవిధంగా రాజ్యసభ ఎంపీ కూడాను వచ్చినటువంటి గొల్ల బాబురావు కూడా వచ్చి ఇక్కడ వీళ్ళందరినీ పరామర్శిస్తున్నారు. ఇక్కడ మృతులందరూ కూడాను ముఖ్యంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందినటువంటి కుటుంబాలకు చెందిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సంబంధించిన వాళ్ళు కొందరు ఉన్నారు. మృతుల్లో ఎక్కువగా 35-40 సంవత్సరాల వయసున్నటువంటి మధ్యస్థ వయసున్న యువకులు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళకి ఇటీవలనే పెళ్ళిళ్ళు అయి ఉన్నటువంటి పరిస్థితి. ఒక 5-6 సంవత్సరాల క్రితమే పిల్లలు కూడా చిన్న పిల్లలుగా ఉన్నారు. వీళ్ళ కుటుంబానికి వీళ్ళే ఆధారంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు, భార్య ఉంటున్నారు, ముసలైనటువంటి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు. వాళ్ళందరి తాలూకా జీవనం కూడాను వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఒక 5 ఏళ్ళుగా ఈ ఫార్మాలో పనిచేస్తున్నారు. కొందరు ఎంటెక్ చేసి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొందరు బీటెక్ చేసి ఉన్నటువంటి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడాను ఇక్కడ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడాను ఈ దుర్ఘటనలో చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే 17 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. మళ్ళీ ఇంత శిథిలాలు తీసినట్టయితే అక్కడ ఫార్మా దగ్గర ఎసెన్షియల్ ఫార్మా దగ్గర శిథిలాలు తీసినట్టయితే మరికొన్ని మృతదేహాలు వచ్చే అవకాశం ఉందని కూడాను ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు అయితే అనుమానిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు అఫీషియల్గా ఎంతమంది మిస్ అయ్యారు అన్నది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంతవరకు మీడియా ముందుకి పరిశ్రమ యాజమాన్యం కూడా రానటువంటి పరిస్థితి. దీనిలో ఫోరెన్సిక్ రిపోర్ట్ చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో, ఒకవైపు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు,
జిల్లా అధికార యంత్రాంగం, మరొక వైపు ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఇవన్నీ చేయాల్సినటువంటి అధికారులు కూడా ఇప్పటి వరకు కూడాను అక్కడ ఫోరెన్సిక్ రిపోర్ట్ విషయంలో కూడా తాత్సారం వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా 2-3 రోజులు పడుతుంది అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే అనకాపల్లి జాయింట్ కలెక్టర్ కూడాను మనతో చెప్పడం, మీడియాకి చెప్పడం అయితే, జాహ్నవి చెప్పడం అయితే జరిగింది. అయితే మొత్తంగా తీసుకున్నట్టయితే ఘటన జరిగిన తర్వాత అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఈ జిల్లాకు సంబంధించినటువంటి హోంమంత్రి కూడా ఉన్నారో ఆమె కూడా బాధిత కుటుంబాలని ఇక్కడ కేజీసీ దగ్గర కానీ లేకపోతే అక్కడ కానీ పరామర్శ చేయలేదు అన్నటువంటి ఆక్రోషం అయితే ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు, బూడిముత్యాల నాయుడు, అదేవిధంగా అమర్ ఎంపీ, రాజ్యసభ ఎంపీ బాబురావు వీళ్ళంతా కూడా పరామర్శ చేసేటప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఘటనలో మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. గతంలోని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక కంపారిజన్ చేసుకుంటున్నారు, గతంకి ఇప్పటికీ కంపారిజన్ చూస్తున్నారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది గంటల్లోనే విశాఖపట్నం వచ్చి పాలిమర్ తాలూకా బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ప్రకటించారు. అదే రీతిన ఇక్కడ కూడాను ₹1 కోటి పరిహారం ప్రకటించాలి అనేటువంటి ఇక్కడ బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అలా ఏదో ఒకటి ఏదంటే అధికారులు కానీ లేకపోతే నాయకులు ఎవరో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చేదాకా అయితే మాత్రం మేము ఇక్కడ పోస్ట్ మార్టం జరగనీయము అని చెప్పేసి పోస్ట్ మార్టం అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి.